నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి సీటు ఖాళీ అవుతుంది అంటే ఊహాగానాలు అలా వినిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చూసుకుంటే ఆయన వ్యూహం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు పులివెందుల్లోనే సీటు ఖాళీ అవుతుంది అన్న వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే ఏం చెప్తారు సార్? వ్యూహం అర్థం కాకపోవడం ఏముంటుందండి, ఆయన దగ్గర ఏం వ్యూహం లేదు. గుడ్డెది చేయలేమన్నట్టు అయోమయంగా ఆయన ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. రాజకీయాల్లో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, రాబోయే రోజుల్లో అధికారంలో రావాలంటే ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పనులు ఏం చేయట్లేదు. ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే విధ్వంసం, అరాచకం, ప్రజల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటి పాయింట్లుగా తీసుకున్నాడు. ఆయన భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి ఈ అవలక్షణాలు అన్నిటితోటి ముందుకెళ్తున్నాడు. అది కూడా అది విన్నింగ్ ఫార్ములా అనుకుంటున్నాడు. జనాలు భయపెట్టి ఇప్పుడు బతిమాలి లేకపోతే ఓ మంచి మాటలు చెప్పి లేకపోతే వాళ్ళకి వరాలు ఇచ్చి ఇలాగా అడగచ్చు ఓటు, లేదా భయపెట్టి ఏ పది నీ సంగతి చూస్తాను కూడా బెదిరించి రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఏమో మరి వర్కౌట్ అవుద్దామో అని అనుకుని చూడండి చెప్పచ్చు. మనం ఎంత ఇప్పుడు ఆల్రెడీ సంక్షేమం గురించి మాట్లాడితే మనం చేసేవాడి మనకన్నా బాగా చేస్తున్నారు వాళ్ళు. పథకాలు అయ్యి వాటిలో మనం ఇప్పుడు ఎన్ని చెప్పినా నమ్మరు, ఇప్పుడు చేస్తున్నారు కదా అంటారు. అభివృద్ధి చేద్దామంటే మనం అభివృద్ధి చేస్తామన్న మాట అనకూడదండి. అభివృద్ధి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే చాలామంది పెట్టుబడిదారులు మనం తరివేశాం కాబట్టి మన అభివృద్ధి గురించి మాట్లాడితే మనల్ని ఎవరో నమ్మరు. ఎందుకంటే కళ్ళ ముందు అమర్రాజా బ్యాటరీస్ తరివేశాం, వాళ్ళు తెలంగాణ తీసుకెళ్ళి పెట్టాడు. ఇప్పుడు ఆ ఓరెత్తిపోయింది అంతా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి అది పని జరగదు. మరి ఇంకేం చేస్తాడు అతను? ఏం చెప్పి వస్తాడు? ఉద్యోగాలు ఇస్తానంటే మనం వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సీ లేదు, ఏమీ చేయలేదు. మరి ఏ రకంగా 5 ఏళ్ళ పాటు నువ్వు వేయలేడు మళ్ళీ వేస్తామని ఏ రకమైన నమ్మకం అంటారు. కాబట్టి మనకు ఛాన్స్ లేదండి. సరే మీరు ఏదో భయపెడతాను అది తప్ప వేరే దారి లేదు, మీ ఇష్టం అడవండి అని చెప్తారు స్ట్రాటజిస్టులు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అతను పులివెందుల్లో కూడా అతను డౌట్గా ఉంది. మనందరం అనుకున్నట్టుగానే చాలామంది ఈ మధ్యన సవాళ్ళు కూడా చేస్తున్నారు అతన్ని. పులివెందులు కాదు, నువ్వు బయటకు వచ్చి నీ సంగతి చూస్తాను, నువ్వు రా బయటకు వచ్చి పోటీ చేయంటున్నారు. నువ్వు ఎంతసేపు పులివెందుల్లో పోటీ చేసి నేను అంత తోపుని తురుముని అనటం కాదు. రాజమండ్రి నుంచో, వైజాగ్ నుంచో, శ్రీకాకుళం నుంచో, లేకపోతే విజయవాడ నుంచో, గుంటూరు నుంచో పోటీ చేయవా, నీ సంగతి ఏడు తెలుస్తారు జనం. నీకు అంత సత్తా ఉంటే మావిగన్ కదా నువ్వు, ఆ మావిగన్లో ఎక్కడో చోట నుంచి పోటీ చేయంటున్నావు. మావిగన్ అన్నాడు కదా, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇలాంటివన్నీ అంటున్నాడు కదా. ఎక్కడో చోట పోటీ చేయి నీ మావిగన్లో చూద్దాం అని సవాళ్ళు విసురుతున్నారు. ఇది ఎంకిపెళ్లి సుబ్బుజావుకు వచ్చినట్టు ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకుని అతను లోపల ఆందోళన ఉంది. అతను అంత టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే పులివెందులు ఎస్సీ అవుతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే అక్కడ బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఉంది. బద్వేలులోంచి కొన్ని మండలాలు ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన క్రమంలో మండలాలు కొన్ని అటు ఇటు మారినాయి అనుకోండి, ఆటోమేటిక్గా పులివెందులు ఎస్సీ అవుద్ది, బద్వేలు ఓసీ అవుద్ది, ఇంకో ఓసీ నియోజకవర్గం వస్తుంది అక్కడ. కాబట్టి ఇతను డెఫినెట్గా పులివెందులు మారాల్సింది, మారి తీరాలి అతను, తప్పదు. ఆ క్రమంలో అతను ఎటు వెళ్ళినా అక్కడ ఆల్రెడీ తిష్ట వేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎటు పోయినా సరే ఇతను ఎటన్నా వెళ్తాడు మారుతాడు అనుకున్న చోట ప్రతి చోట 2-3 ఎస్సీలు పెట్టారు ఇంకో పక్కనే. ఇక అతను చచ్చినట్టు జిల్లా దాటి బయట రావాలి. అలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. పలానా చోట పోటీ చేస్తారు, పలానా పోటీ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తారు. ఎందుకు సార్ నెక్స్ట్ 2029 నేనే ముఖ్యమంత్రిని నేనే వస్తానని చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎవడన్నా చెప్తారు. జడా శ్రవణ్ కుమార్ గారు డిప్యూటీ సీఎం అనలేదా? అలాగే ఉంటుంది. ఎవరన్నా ఏదైనా చెప్పచ్చు, ఏముంది. అయితే అతను మాత్రం గ్యారంటీగా ఓడిస్తారు. పెద్ద ఎవరో తోపులు తురుములు ఏమన్నారు, ఎవరైనా ఓడిపోతారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది. తిరుగులేని శక్తి ఆవిడ ఒకనొకప్పుడు. అటువంటి వ్యక్తి ఒక రాజనారాయణ అన్న అతని చేతులు ఓడిపోయింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన 9 నెలల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి అప్రతిహతంగా పరిపాలించి అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే గుండెలు అదిరిపోయేలాగా ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెట్టించాడు. అటువంటి వ్యక్తి కల గుర్తులో ఓడిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ళ చరిత్ర ఉంది ఇప్పటికి ఆయనకి.
ఓ 2 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు అవుద్ది పొలిటికల్ కెరీర్. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చేతిలో 83లో ఓడిపోయాను. తెలుసు నీకు ఆ విషయం? 78లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, 83లో తెలుగుదేశం పార్టీ చేతిలో. ఇప్పుడు ఏ పార్టీకి అయితే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ పార్టీ చేతిలో ఆయన ఓడిపోయాడు. అంటే ఓటమికి ఎవరు అతీతులు కాదు. ఇంత ఫాలోయింగ్ ఉండి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి, ప్రజల్లో ఇంత ఇసుకేత రాళ్ళంత జనాలు వచ్చి ఇటీవల కాలంలో ఇంత క్రౌడ్ పుల్లర్గా ఉన్న, అత్యంత ప్రభావితంగా మాట్లాడి ప్రజల ప్రభావం చూపించగల పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల ఓడిపోయాడు. తనకిచ్చిన శాఖలో పూర్తి స్థాయిలో అవార్డులు పొంది పనివాడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ గారు కూడా మంగళగిరిలో ఓడిపోయాడు. కాబట్టి ఓటమికి ఎవరు అతీతులు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డికి ఏం సెపరేట్గా వెంట్రుకలు గట్ట ఏమి లేవు. అతను మామూలు మళ్ళాగే 4 ఇంటికలే ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అతను కూడా ఓడిపోవచ్చు. కాబట్టి అతను పెద్ద విశేషమేం కాదు. కాబట్టి ఇటుపక్క వచ్చి పోటీ చేసి అతను సత్తా నిరూపించుకోవాలి. ఎక్కడో ఒక కోట చుట్టూరు కట్టుకుని తన వాళ్ళు తన మనుషులను పెట్టుకుని మండలాలు కబ్జా చేసి బూతులు క్యాప్చరింగ్ చేసి బెదిరించి భయపెట్టి కొట్టి తిట్టి రాసి రంపాన్ని పెట్టి గెలవడం కాదు. నువ్వు బయటకు వచ్చి ఇటుపక్క ఎక్కడన్నా పోటీ చేసి చూడమని చెప్పి సవాలు విసురుతున్నారు. నేను 2024 ఎన్నికల ముందే అటువంటి ఒక సూచన చేసాం. నువ్వు అలా కాదే నీ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే వైనాట్ 175 ఉంటున్నావు కదా, నువ్వు బయటకు వచ్చి పోటీ చేసి చూడాలి. నువ్వు వచ్చి పోటీ చేయాల్సింది తెలిసిన అతనికి ఏంటండి. కాబట్టి అతను నియోజకవర్గ మార్పు తథ్యం. పులివెందుల ఎస్సీ అవుద్ది, పొంగనూరు ఇలాంటి నియోజకవర్గాలని పునర్విభజనలో వాటి రూపురేఖ లావణ్యాలు కోల్పోతాయి. ఇది అంత తేలిగ్గా ఉండదు. మళ్ళీ ఎలక్షన్కి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆనవాలు ఉండదు. ఇప్పుడు ఆచూకీ లేదు, మళ్ళీసారికి ఆనవాలు ఉండదు. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే రాజకీయం చేయటం అంటే ఎప్పుడు రాజకీయం చేయాలో అప్పుడు చేయాలి. పొద్దు తెల్లారు లేచిన కాడి నుంచి రాజకీయం చేసి కుట్ర రాజకీయాలు చేయకూడదు. ప్రజాస్వామ్యతంగా చట్టబద్ధ పరిపాలన సాగాలి. తమ్ముడు తనవాడైనా ధర్మమే అన్నట్టు ఉండాలి. అలాగే వ్యవహరిస్తుంది మంచి ప్రభుత్వం అని చెప్పారు వాళ్ళు. మంచి ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. తప్పు చేసినాడు తనవాడైనా పైవాడైనా పగవాడైనా పరావాడైనా వాళ్ళకి శిక్ష పడుతుంది. అందులో అనుమానం లేదు. ఇక్కడ కొంతమంది క్యాడర్కి అసంతృప్తి ఉన్నా ఆ విషయంలో ఎక్కడే వెనకడుగు వేయట్లేదు ఈ ప్రభుత్వం. రాజకీయం అంటారా, రాజకీయం చేయట్లేదు అంటారు. చేస్తారు ఖచ్చితంగా. ఎప్పుడు చేయాలి అప్పుడు చేస్తారు. ఎలక్షన్లు అప్పుడు చేస్తారు. వీళ్ళని వెళ్ళబడతారండి. అందులో అనుమానం లేదు. కాబట్టి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అంటున్నారు, ఇది నిజమే అంటారా సార్? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఎన్నాటిని కాదని ఇంకోటి ఏదోటి మీద అడిపోవచ్చు, వచ్చి ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని ఆ గ్యాంగ్ అందరినీ. చెంచల్ జోన్ కూడా వెళ్ళారు. అబ్బాయి అక్కడ కూడా కాదని మళ్ళీ మాకు 10 రోజులు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఉన్న కాడికి జగన్మోహన్ రెడ్డి ఆధారాలన్నీ తీసుకొస్తారు. మళ్ళీ ఈడీ ఏం చేద్దంటే ఈడీ అరెస్ట్ చేయొచ్చు. మీకు తప్పు చేసిన వాడు చట్టం పరిధిలోకి వెళ్ళిన తర్వాత, చట్టం దృష్టి పడిన తర్వాత అది తప్పించుకోలేడు. జైలు అయితే అనిపించాలి. నువ్వు బెయిల్ మీద వచ్చి తిరిగి విసులుబాటు ఉందని నువ్వు చూపించావు దేశానికి. ఈసారి ఆ విసులుబాటు రాకుండా ఉండే ప్రయత్నాలు ఇవి చేస్తున్నారు. ఈసారి బెయిల్ ఏముంది, అరెస్ట్ అయితే వెళ్తాం బెయిల్ తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా అలా అనుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 10-12 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన. ఏమవుద్ది, వెళ్తాం జైలుకి వెళ్తాం, మసిపోగు గట్టుకు వెళ్తాం, కూడా గోడల మీద రాసుకుంటాం, స్కెచ్లు వేసుకుంటాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం, మళ్ళీ తిరుగుతాం, మళ్ళీ జనాలు సానుభూతి అవుతుంది, ఓట్లు వేయించుకొని మళ్ళీ గెలిచేయచ్చు అనుకుంటున్నాడు. ఈసారి ఆ ఛాన్స్ ఎవరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.